హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా అమలు చేస్తుంది అంటూ మీడియాతో మాట్లాడిన కారణంగా ట్రోల్స్కు గురయ్యి గీతాంజలి అనే ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యకు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వికృత రాతల కారణంగానే, వికృత కామెంట్స్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ హత్య తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేసిన హత్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దీంతోపాటు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులు, సీట్ల పంపకాల అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్, మీకు ఇహా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏంటి గీతాంజలి గారి ఆత్మహత్యకు సంబంధించి కారణాలు ఏమనుకుంటున్నారు? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరితే వాళ్ళే మా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పడం జరిగింది. అలా కాకుండా వాళ్ళకి ఏదైతే మంచి జరిగిందో ఆ మంచిని ఒక నిరుపేద కుటుంబానికి ఇల్లు వస్తే ఎంత ఉద్వేగభరితంగా ఉంటుందో ఆ కుటుంబం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఆ కుటుంబానికి జరిగిన మంచిని ఏ విధంగా చెప్పాలనుకున్నారో ఆమె గీతాంజలి గారు చెప్పడం జరిగింది. గీతాంజలి గారు చెబితే దాన్ని పట్టుకొని ఆమె ఏం చెప్పింది, నాకు మంచి జరిగింది అంటే అక్కడ ఉండే విలేకరి ఉత్సుకతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటున్నారు కదా, మీకు ఓటు వేయద్దు అంటున్నారు కదా, ఏంటంటే ఎవరో ఏం చెప్తే ఏముంది, మేము పథకాలు లబ్ధి పొందినా మేము వేస్తామని చెప్పడం జరిగింది. అదే కదా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉండేది, నా యొక్క ఈ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు మీ బ్యాంక్ అకౌంట్లు చూసుకోండి, 2019 నుంచి 2024 మీ కుటుంబం యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్లు చూసుకోండి, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటు ఏమని పాజిటివ్ ఓటు అడుగుతా ఉన్నాడు మా ముఖ్యమంత్రి. దాన్ని చూసి తట్టుకోలేక, గతంలో వాళ్ళు చేయలేక, ప్రజలకు మంచి చేయలేని నిరుత్సాహంతో ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న మంచిని ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళని ఏదో ఒక విధంగా నిరోధించాలని ఆ కుటుంబం మీద, ఆమె మీద, మహిళ మీద వికృత చేష్టలు, మహిళలకు ఏదో మేము అవకాశం కల్పిస్తాము లేకుంటే ఏదో పాపం ఆమె అంటే నేను దాన్నైతే వాళ్ళ భార్యకు జరిగిందని ఏడ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మహిళల మీద ఏదో జరిగిపోయింది అని ఏదో తప్పుడు మాటలు మాట్లాడారు కదా. సాటి మహిళకు మనం ఏం మాట్లాడతాం సార్? సోషల్ మీడియాలో ఎంత ఘోరంగా సజ్జాజయ్ అనే ఒక వెధవ అని ఎందుకు అంటున్నానంటే, నేనేమిటంటే వానికి అమ్మ, చెల్లి, అక్క ఉండరా సార్? మరీ ఇంత ఘోరంగా చాలా ఎంత అంటే మనస్సు కలిచివేస్తాను సార్. ఒక కుటుంబాన్ని ఈ విధంగా చిదిమేశారు. ఆ పిల్లలకు తల్లి ఎలా, ఆ కుటుంబం, ఆ మహిళ లేకుంటే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నం అవుతుందో వీళ్ళకి ఆ పాపం ఖచ్చితంగా తగులుతుంది సార్. ఎందుకనంటే మంచి చేసిన చోట చెడు చేశారు వీళ్ళు. ఆ కుటుంబానికి మంచి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోని బిడ్డలందరూ తన సొంత బిడ్డల వల్లే, కుటుంబ సభ్యుల వల్లే ఆయన చూసుకుంటా ఉంటే వీళ్ళు ఆ మంచిని చూసి వాళ్ళకి జరిగిన మంచిని చెప్పుకోవాలనుకుని చెప్పారు అంతే. అదేదో మాకేదో ఓట్లేమనో ఇంకోటో కాదు. వాళ్ళకు వచ్చి చెప్తా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చారు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు అని చెప్పుకుంటా ఉన్నారు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అభివృద్ధి చేశారని ఏదో చెప్పు, మేము ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు, హైదరాబాద్ని అభివృద్ధి చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై, బాంబే, ఢిల్లీ అన్ని రకాల రాజధానులలో కూడా ఐటీ వచ్చిందని చెప్తాను. మేము దాన్ని అట్ట లేదు, ఆ కుటుంబానికి మంచి జరగలేదు, నువ్వు వివరించి నీకు మంచి జరగలేదమ్మా అని చెప్పు, తప్పేం లేదు. కానీ ఆ మహిళ మీద ఎందుకు అసలు ఈవెన్ సోషల్ మీడియా ఎవరైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన కూడా విమర్శలు ఉన్నాయి కదా, షర్మిల గారి పైన ఇప్పుడు సునీతారెడ్డి గారి పైన. అదే సార్, నేను ఏమంటా అంటే వాళ్ళకి కావాల్సిందంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తూ ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది, మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నారనే విషయం అన్ని రకాల సర్వేలో తేలిన తర్వాత షర్మిల గారి మీద ట్రోల్స్ చేశారు. ఎవరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వార రవీందర్ అనే ఒక పేరుతో ఫేక్ ఐడి సృష్టించి ఫేక్ ఐడిలో ప్లాట్ఫామ్ మీద చేసి దాన్ని వదిలి దాని మీద
ఏదైతే శర్మిలమ్మ గారిని సునీతమ్మ గారు బాధపడేటట్టుగా సొంతం అక్కా చెల్లెళ్ళకి ఈ విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియాను అడ్డు అదుపు లేకుండా చేశాడని మా మీద ఆరోపణలు చేశారు. ఎవరు చేశారు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అదే ఎవరైతే ఫేక్ ఐడి వర్రా రవీందర్ అనే పేరుతో ఉందో ఆ వర్రా రవీందర్ రెడ్డి కూడా కడపలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇది నేను ఎక్కడ చేయలేదు, నాకు దీనికి సంబంధం లేదు, దీని మీద ఏదైతే ఉందో దీన్ని కేసును పరిశీలించి ఎవరైతే తగు చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్ కంప్లైంట్. దాన్ని తీగలాగితే వెళ్ళి ఐటీడీపీ సోషల్ మీడియాలో తేలింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈనాడు పేపరో ఆంధ్రజ్యోతి పేపరో లేకుంటే ట్విట్టర్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ట్విట్టరో లేకుంటే లోకేష్ ట్విట్టరో లేకుంటే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఇది మా వాళ్ళే చేశారు, తప్పు చేశారు, ఈ తప్పును ఒప్పుకుంటామని ఏ రోజైనా చెప్పారా? వాళ్ళని అక్రమంగా బలవంతంగా అరెస్ట్ చేశారు. పైగా 7 సంవత్సరాల శిక్ష కంటే తక్కువ పట్టింది కదా, అసలు వాళ్ళని జైలుకి ఎందుకు పంపించారు అని. ఏంటి సార్ ఇది? వాళ్ళే ఫేక్ ఐడీలు పెడతారు, వాళ్ళే ట్రోల్ చేస్తారు, వాళ్ళే మహిళల పట్ల కించపరిచి మాట్లాడే మనస్తత్వం వాళ్ళది. గతంలో 2014లో జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అయినటువంటి శర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తా అంటే ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి ఇంతింత పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఈనాడు పేపర్లో ఇంతింత రాశారు. రాసిన తర్వాత ఆమె కేసు పెడితే ఆ రోజు తేలింది ఎవరింట్లో తేలింది? 2 బిడ్డలు గల తండ్రి బాలకృష్ణ ఇంట్లో తేలింది. అంటే మహిళల పట్ల వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఈ కేసులన్నీ ఈ రోజు గీతాంజలి పైన చేసిన ట్రోల్స్ కంటే 10 రెట్లు ఎక్కువ వైఎస్ షర్మిల పైన చేశారు సార్. ఖచ్చితంగా సార్ ఆమె మీద చేసిన దాడి ఎలాంటిదంటే అంత ఘోరంగా చేశారు. మాకే జుగుత్సాకరంగా ఉండేది. ఎవడన్నా కనిపిస్తే చంపేయాలనిపించేంత కోపం వచ్చేది. కానీ ఆ మహిళ అది చేసుకోలేక వీక్ అయిపోయి పాపం 2 బిడ్డలను వదిలేసి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఈ పాపం ఊరికే వదిలిపెట్టదు. ఎందుకనంటే మహిళల గురించి ఏదో మేమేదో చేస్తాం చించేస్తాం అంటే కాదు, ఆచరణలో ఉండాలి, మనం ఆచరించాలి. మనం ఏడవడం కాదు, ఏడ్చినట్టు నటించడం కాదు. అది మనకి ఇక్కడ బాధ కలిగితే ఏం చేయబోతున్నారు సార్? ఖచ్చితంగా సార్ దీని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఏదైతే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారు, ఇటువంటిది ఎవరు చేసినా తప్పును తప్పుగానే పరిగణించాలి. తెలుగుదేశం పార్టీ అసలు దాన్ని ఖండించడం ఏదో చేయలేదు అని చెప్తున్నారు. ఇది యాక్సిడెంట్ జరిగింది, ఇది కాదు అని చెప్తున్నారు. సార్ నేనేమంటానంటే వాళ్ళ కుటుంబ సభ్యులను యాక్సిడెంట్ జరిగితే రైల్వే ట్రాక్ దగ్గర రైలు కింద పడితే యాక్సిడెంట్ అయినా రాస్తారు, వేరే విధంగా రాస్తారా? ఆమె ఆడనే హాస్పిటల్లో ఉన్నది, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె భర్త పిల్లలు నేనేమంటాను ట్రోల్స్ చూడండి సార్, ట్రోల్స్ చూడండి ఆమె గురించి ఎంత హీనంగా మాట్లాడారు. ఏమంటారు సార్? ఆమె చనిపోయిన రోజు గీతాంజలి మృతిపైన వాస్తవాలు బయటికి రావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితం ట్వీట్ పెట్టారు. ఆమెను ప్రతిరోజు తాడేపల్లి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి ఎందుకు రప్పించేవారు? ఆమె బ్యాంక్ ఖాతాలో ఎందుకు వైసీపీ వాళ్ళు డబ్బులు వేశారు? ఆమె ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు బయట పెట్టట్లేదు? తెనాలి స్టేషన్లో ఆమెతో పాటు ఉన్న ఇద్దరు ఎవరు? తెనాలి రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఎందుకు బయట? ఇవన్నీ మళ్ళీ ఆమె ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగే ఉన్నాయి అన్నీ. నేనేమంటా అంటే సార్ ఇప్పుడు ఏది ఉందో సజ్జాజ్ అనే ఒక వాడు మాట్లాడిన మాటలు మీరు సోషల్ మీడియాలో చూస్తే మనకే చంపేయాలనిపిస్తుంది అని. వాడు మాట్లాడిన మాటలు ఈఎంఐ మాట్లాడిన మాటలు పెట్టి ఈ పక్కన సజ్జాజ్ గారు పెట్టి ఎవరిస్తారే లం, ఎవరిస్తారే ముమ్, ఎవరిసారి నీ పూ ఇలాంటి మాటలు మాట్లాడిన వెధవలు వాళ్ళని మళ్ళీ కూర్చోబెట్టుకొని అధికార ప్రతినిధులుగా కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే వెధవానాలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఒక ఆడపిల్లల గురించి ఇంత హీనంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు నిరూపించలేకుంటే అధ్యక్షునిగా ఉండి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి మహిళల పట్ల నీ యొక్క సంకుచితమైన మనస్తత్వం ఏ విధంగా ఉందనేది నువ్వు మళ్ళీ నీ భార్యని ఏదో అన్నారని నువ్వు ఏడవడం తప్పు. ఎవరైనా నేనేమంటా అంటే సార్ వాడే సార్ నేనేమంటా అంటే ఇలాంటి విధవలను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి సార్. ఇప్పటికి కూడా తప్పును తెలుసుకొని తప్పు జరిగిపోయిందని ఐటీడీపీ సభ్యులే చెబుతా ఉంటే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రా అంటే సాటి టీడీపీలో కూడా సాటి చనిపోయిన వారి పట్ల మృతి పట్ల సానుభూతి తెలుపుతా అంటే వాళ్ళని కూడా తిడతా ఉన్నారు. అంటే వీళ్ళ రాక్షస వికృతానందం ఏ విధంగా ఉందంటే మహిళా మనులు ఉన్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సతీమని న్యాయం జరగాలంటుంది కదా, వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శించి ఇవ్వమని చెప్పు. మా వాళ్ళు తప్పు చేశారమ్మా, ఈ తప్పు అంటే నేను ఇప్పుడు చూస్తున్నా ట్విట్టర్
అమ్మాయి చనిపోయిన దానికంటే ఇంకా ఇప్పుడు పెయిన్ ఇప్పుడు ఇచ్చే టీటీడీ ట్వీట్స్ అన్ఫార్చునేట్ పిటి తెలుగుదేశం పార్టీ గీతాంజలి మృతి వెనుక ఇద్దరు వైసీపీ యువ నేతలు ఉన్నారు అని ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? అంటే సార్ ఇప్పుడు వాళ్ళు శవ రాజకీయాలు చేస్తా ఉన్నారు. మేము చెప్పింది ఒకసారి టీడీపీ ట్విట్టర్ నుంచి ఇమేజెస్ కూడా వేయండి. ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు చేష్టలు చేసే ఐటీడీపీ సభ్యులందరికీ వాళ్ళ ఇళ్లలో భార్యలు చెల్లెళ్ళు చంపేశారు అనేది టీడీపీ చెప్తున్నమాట. సార్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే నిజాలనేవి గీతాంజలి ఇదే ఇదే ఇంకా ఇలాంటి మాటలు తప్పుడు మాటలు వచ్చాయి కదా. నేనేమంటా అంటే ఊకెళ్ళి గీతాంజలి ఎస్ మేము కూడా అదే కదా అడుగుతా ఉండేది. మీరు ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చింది? అమ్మాయి ఏదో అమ్మాయి పర్సనల్ గా చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తానని చెప్పింది అనుకో, మీకేం నొప్పి అంటూ నా కుటుంబానికి లబ్ధి చేకూరింది కాబట్టి ఓటేస్తానన్నది. నువ్వు అంతకంటే లబ్ధి చేకూర్చు. ఆమెకు 3 లక్షలు 4 లక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లబ్ధి చేకూరు, నువ్వు 5 లక్షలు నీకే చెప్తుంది కదా. నువ్వు ఎందుకు చేయలేకపోయావు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేకపోయి ఆ కుటుంబం మీద అవన్నీ నిజాలా? అవన్నీ నిజాలు కాదా? ఆమె మాట్లాడిన మాటలను తీసుకొని ఏ విధంగా మాట్లాడారు? ఈ విధంగా మాట్లాడితే ఏ ఆడపిల్ల అయినా ఏం చేస్తుంది చెప్పమని చెప్పండి సార్. ఆ విధంగా మాట్లాడితే ఆ ట్వీట్లు చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి తెలుసా. ఆ ట్వీట్లు ఆ అమ్మాయి మీద పెట్టిన ట్వీట్లు చూసాను. మరి వర్డ్స్ కూడా లేని విధంగా నేను వాళ్ళ సాక్ష్యాధారాలు దొరికినాక సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత వేరే వాళ్ళ బురద చల్లేదానికి 1.25 లక్ష ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసి చాలా రకాలుగా చేయొచ్చు. చనిపోయిన అమ్మాయి పైన కూడా సరే ఇంతకుముందు నాకు ఏం చేశారు ఏంటి తేల్తుంది పక్కన పెట్టి, కానీ వెరీ అన్ఫార్చునేట్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ క్షణానికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఆ అమ్మాయి మరణం వెనుక ఉన్న వైసీపీ యువ నేతలు ఎవరు, ఆమె ఫోన్ లిస్ట్ ఏంటి, ఇటువంటి క్యారెక్టరైజేషన్ ఇంత దుర్మార్గం అవసరమే ఉంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాడైనా ఎవడైనా తప్పు చేస్తే చేస్తున్నాడేమో, ఎవడో మీకు తెలుసో తెలియకో కామెంట్ పెట్టాడేమో, వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించండి. వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకోండి, అమ్మాయి కుటుంబానికి సంఘీభావం తెలపండి, సానుభూతి చూపించండి. కానీ చనిపోయిన అమ్మాయి ఫోటో వేసి ఆమెకి ఇంకా ఎవరితో సంబంధాలు ఉన్నాయి అని ఒక క్యాంపెయిన్ చేస్తారా? ఇంతకంటే నీచత్వం ఇంకోటి ఉంటుందా? ఇంకా అంతకంటే కాదు సార్. ఇంకా 2 రోజుల్లో ఇంకా నీచంగా వ్యవహరిస్తారు సార్. వాళ్ళు బురద చల్లుతారు. ఆ వాళ్ళు బురద చల్లేది మేమే చల్లుతున్నామని వాళ్ళ చేతుల కంటిన మట్టిని వాళ్ళు తుడుచుకోవడానికి ఎవరో ఒకరు చొక్కాకు తుడిచే రకం వాళ్ళు. ఈరోజు షర్మిలమ్మ గారి మీద సునీతమ్మ గారి మీద ట్రోల్ చేశారు, గీతాంజలి మీద ట్రోల్ చేశారు. అన్ని వాళ్ళు చేసేటివన్నీ ఇది సార్. అందరూ అనుకుంటా ఉంటారు సార్ ఈ ఫోను మనం ఏం చేస్తున్నాము, మనం ఎప్పుడేం చేస్తున్నాం అనేది ఇది చాలా పట్టిస్తుంది సార్. ఇది మన శత్రువు లాంటిది. మనం చేసే ప్రతి చర్య మనం ఎవరికి తెలియకుండా క్రోమ్లో ఏం చూస్తున్నాం, ఏమేం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర వాళ్ళ సెల్ ఫోన్ను పోలీసులు హ్యాండిల్ చేస్తే అన్నీ తెలిపోతాయి. దీన్ని అందరూ ఏమనుకుంటా అంటే నేనేదో లోపల ట్వీట్లు పెడతానలే నాకేం సంబంధం ఉండదులే అనుకుంటా ఉంటారు. ఎవరు ఏం చేసినా ఫోన్ పట్టుకొని చేస్తే ఖచ్చితంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులవుతారు. ఇది కఠినమైన చట్టాలు రావాలి. మహిళల పైన ఇటువంటి ట్రోల్స్ నేను చాలా వీడియోస్ చేశాను. ఈవెన్ జర్నలిస్ట్ పైన కూడా చాలా వీడియోస్, ఈవెన్ బ్రాహ్మణి గారి పైన ట్రోల్స్ వస్తే మాట్లాడా, షర్మిల గారి పైన వస్తే మాట్లాడా, భువనేశ్వర్ గారి పైన వస్తే మాట్లాడా, ఈవెన్ భారతి గారి పైన ఎవరు మహిళలు మహిళలను పాలిటిక్స్ లోకి రావడమే అరుదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పింది ఖచ్చితంగా మహిళలను సముచితమైన స్థానం ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఎక్కడా కూడా 50% రిజర్వేషన్ కల్పించి వాళ్ళని అన్ని రకాల పదవుల్లో కూర్చోబెట్టారు. అది సార్ అలా చెయ్యాలి. వాళ్ళు బయటకు రావాలి రాజకీయాల్లో. ఇంటిని ఏ విధంగా మాట్లాడితే అంత ట్రోల్స్ పడే లీడర్ కాదు అమ్మాయి. అదే సార్ ఏమంటే స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పడం వల్ల ఈరోజు వాళ్ళని ఆ విధంగా నీచంగా కుటుంబాన్ని దిగదార్చి మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళ కుటుంబాలు ఉండవా? వీళ్ళకి జరగవా? ఇవి సేమ్ జరుగుతాయి సార్. అంటే వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఏదో ఒక రకంగా బురద చల్లారు. ఇప్పుడు వాళ్ళవన్నీ ఫేక్, వాళ్ళు చేసినవన్నీ దొరికిపోయాయి. ఏది ఫేస్బుక్ ఐడి సాక్షిగా, ట్విట్టర్ సాక్షిగా వాడు సజ్జాజీ అనేవాడు ఏం మాట్లాడాడు, ఎన్ని రకాలుగా మాట్లాడాడు. అమ్మ ఏదో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు కదా, వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాడు అంటే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలే ఇచ్చింది కదా. 5వ సంవత్సరం సజ్జరామకృష్ణ రెడ్డి ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, నీకు పర్సనల్గా ఇచ్చాడా? ఇలాంటి మాటలు మాట్లాడు. ఏం మహిళ అయినా ఏమనుకుంటుంది సార్? వాళ్ళు సామాన్య మహిళలు రకమైన మానసిక వికలాంగులు. వాళ్ళు సరే ఆఫ్ కోర్స్ పార్టీల కోసం పనిచేస్తున్నారేమో, పార్టీలు డబ్బులు ఇస్తే పార్టీల కోసం పనిచేస్తున్నారేమో. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను పనిచేసిన పనిలో ఎవరెవరికి వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్స్ పెట్టాననేది ఒకసారి చూసుకుంటే
చూసుకోరు సార్, వాళ్ళకు మనస్తత్వమే లేదు సార్, రాక్షసులు సార్. వీళ్ళు రాక్షసులై సైకోలై మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సైకోలు అని మాట్లాడుతున్నారు. ఎవరైతే సైకోలు ఉంటారో ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళైనా సైకోలుగా కనిపిస్తూ ఉంటారు సార్. వాళ్ళు సైకోలు సార్. సైకోలు కాబట్టి పేటిఎం 5 రూపాయలు ఇస్తారా 10 రూపాయలు ఇస్తారా పేటిఎం బ్యాచ్ అని మాట్లాడుతూ ఉన్నారు. సో సోషల్ సైకోల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలా. కోర్టులు కూడా జడ్జీలకు మాత్రమే జరుగుతేనే అని కాకుండా జడ్జీలకు జరిగితే ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారో అదే విధంగా సాటి మహిళలకు ఎవరికి జరిగినా తప్పు జరిగితే ఆ తప్పును ఖచ్చితంగా శిక్షించే దిశగా జడ్జీలు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు వేరే కామెంట్ చేస్తే అది కామెంట్స్ సార్, తప్పు క్రైమ్ కోర్టు ఓకే, ప్రాణం పోయింది కదా, హత్య కదా. అంటే నీకు ఇదే సార్, ప్రాణం పోయినా చట్టంలో లొసుగులు పట్టుకొని ఏదో ఒక రకంగా బయటకు రావాలా, మాకేం జరగదని ఆలోచనలతోనే కదా సార్ వీళ్ళు పెట్టరేగిపోతా ఉండేది. లేదంటే నేను ఇప్పుడు కామెంట్ పెట్టిన వాడిని చూడట్లా, కామెంట్ పెట్టడం వెనక వాటిని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అంతే ఖచ్చితంగా తీసుకోవాలి సార్. వాళ్ళ మీద ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా సార్ ఆ విధంగా తీసుకుంటేనే జరుగుతుంది. ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఇచ్చిన చాలా, ఎందుకంటే ఆ కుటుంబాన్ని తీసుకురాలేం కదా సార్. ఆ పిల్లలకు తల్లి ఆడపిల్లలు సార్, మగపిల్లలైనా ఎలాగోలాగా బతుకుతారు, నాయన బతుకుతారు. కానీ ఆడపిల్లలు వయసు వస్తే వాళ్ళకి ఏం చేయాలా వాళ్ళ తల్లి ఉంటే కదా నేర్పేది. ఎంత ఆ కుటుంబానికి మనోవేదన కలిగించి ఆ పిల్లల భవిష్యత్తును ఈరోజు చిదిమేశారు సార్. మళ్ళీ ఒక్కొక్కడు వచ్చి శవరాజకీయాలు చేస్తున్నారు, మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటా ఉంటే. అప్పుడు నువ్వు కామెంట్ పెట్టేప్పుడు తెలియదా నీకు ఈ కామెంట్లు పెట్టారు వెదవల్లారా, మీరు ఇలాంటివన్నీ పెట్టొద్దని చెప్పాలి కదా. ఇదే కదా సార్ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈవెన్ అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పార్టీ చెప్తూ లేదో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కుమ్మగాస్తున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా 70 సంవత్సరాల పైన వయసున్న లక్ష్మీ పార్వతి గారికి కూడా అక్రమ సంబంధాలు అంటే ఖచ్చితంగా కడతారు సార్. రాశారు, గడిచిన ఎన్నికల ముందు చేసింది అదే కదా. ఇప్పుడేంది సార్, ఆ రోజు ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలని లక్ష్మీపార్వతి గారిని, రామారావు గారిని దించాలని లక్ష్మీపార్వతి మీదనే కదా ఈనాడు పేపర్లో విపరీతమైన కామెంట్లు చేసి ఎన్టీ రామారావు గారిని ఈరోజు దేవుడు అని ఫోటోలు దండాలు వేసే వాళ్ళు ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద యొక్క వ్యక్తిత్వం మీద ఎంత ఘోరంగా వ్యక్తిత్వాన్ని హీనపరిచి చేశారు. ఈరోజు మళ్ళీ దేవుడు అని కొలుస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఓట్లు రావాలా, ఆ ఓట్లు రావడానికి ఎవరిని చంపినా ఎవరిని ఏ విధంగా మాట్లాడినా వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఇతోధికంగా వాళ్ళకి ఓట్లు రావాలి. ఆ విధంగా ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయదు. వాళ్ళకి మంచి జరిగింది, నువ్వు హరాస్మెంట్ చేస్తావు, వాళ్ళు మాట్లాడరు, సైలెంట్గా ఓటు అయితే వేస్తారు కదా. వాళ్ళకి జరిగితే మంచి జరిగితే మేము మా ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉండేది మీకు మా కుటుంబానికి మంచి జరుగుతూనే ఓటు ఏమని అడుగుతున్నాం, చెడు జరిగితే ఓటు ఏమని ప్రజలు ఓట్లు అడుగుతున్న క్రమంలో అప్పీలింగ్ ప్లీజింగ్ ఉండాలి తప్ప ఎరగెన్సీ ఎట్లేస్తావు ఎవరిచ్చాడు ఈ భాష ఈ లాంగ్వేజ్ ఖచ్చితంగా కరెక్ట్ కాదు. సరే చూద్దాం, మీరు పార్టీగా ఏ రకంగా ఆదుకోబోతున్నారు? ఖచ్చితంగా సార్ ఆ కుటుంబం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి సభ్యుడు ఎంతో కొంత వేసి వాళ్ళకు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తగిన నిర్ణయం తీసుకొని దాని మీద ఖచ్చితంగా ఎక్స్గ్రేసీ కూడా ప్రకటిస్తారు సార్. దాంట్లో ఆ కుటుంబానికి ఆమెను తీసుకురాలేకపోతే ఆ పిల్లలకు దేవుడు భరోసా అయితే కంపల్సరీ ఆమె ఆత్మకు కూడా శాంతి చెప్పి ఇంతకుముందు ఎక్కడో చూసావు ఫ్రెండ్ ఎవరో మాట్లాడుతుంటే ఆ పిల్లలకు వాళ్ళమ్మ చనిపోయిందనే విషయం కూడా తెలియదు, ఇంకా తెలియదు. ఏమైందో 3 రోజుల నుంచి మాట్లాడకుండా ఉంది, 2 రోజుల నుంచి అని చెప్తాను సార్. పాపం వాళ్ళకి అంత చిన్న పిల్లలు సార్ వాళ్ళు. నేను కూడా మా మేనమామ చనిపోయినప్పుడు ఇదే పరిస్థితి. ఆ రోజు కూడా ఇదే తెలుగుదేశం గుండాలే మర్డర్ చేసినప్పుడు పిల్లలు ఇంత చిన్న పిల్లలు, వాళ్ళకు కూడా ఏం తెలియదు. తెలియని ఎన్నో కుటుంబాలను నాశనం చేశారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజైతే 99లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 రోజుల కాలంలో 45 మందిని ఊచకోతకు వచ్చినారు సార్. జమ్మలమూడు కాన్స్టిట్యున్సీలో 45 మందిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 45 మందిని ఊచకోతకు వచ్చారు. ఏ ఊరికి పొద్దున 7 జరిగితే మధ్యాహ్నం 1 జరిగితే సాయంత్రం 1 జరిగితే అంత ఊచుకోతూ వచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే పరిటాలరావు చనిపోయినప్పుడు బస్సులు కాల్చమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. బస్సులు కాల్చితే తప్ప బంధువులని ప్రకటించినట్టుగా ఉండదు. ప్రభుత్వ ఆస్తులు అంటే ఎవరివి? ప్రజలవి. ప్రజల ఆస్తులు కాల్చమని చెప్తారా? అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేశాడు 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి బస్సులు కాల్చమని చెప్తారా సార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు? ఇలాంటి వ్యవస్థలను ఇలాంటి వాళ్ళను
ప్రజలు కూడా దూరం పెట్టాలా, చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్పాలా, టీడీపీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలా. బాలకృష్ణకి 2 కూతుర్లు ఉన్నారు సార్, బాలకృష్ణకి 2 కూతుర్లు. వాళ్ళకు జరిగితే ఏ విధంగా ఉంటుంది, ఈ పెయిన్ ఏ విధంగా ఉంటుందో, తన కుటుంబంలో తన కుటుంబ సభ్యులకు పెయిన్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. రైట్ సార్. ఇదేంటి పొత్తులకు సంబంధించి మాట్లాడుకోవచ్చు చేద్దాం. పొత్తులకు సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల సర్దుబాటు అంశం కూడా క్లారిటీ వచ్చింది. 21-2 సీట్లు జనసేన తీసుకుంటుంది. సో ఏంటి, ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది పొత్తులు చూసి? మేము ఎందుకు భయపడాలి సార్? 2014లో రాష్ట్రం విడిపోయిందని చెప్పి, కాంగ్రెస్ పార్టీ ముంచేసిందని చెప్పి, బీజేపీ అధికారం అవసరం మనకు అని చెప్పి ఒక 3 తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు అధికారంలోకి ఆ రోజు ఓట్లు అడిగాయి, అధికారంలోకి వచ్చారు. ఆ రోజు ఏం చెప్పారు? బీజేపీ పార్టీతో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు. 4 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, తీసుకురాలే. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే మధ్యలోనే అసెంబ్లీ సాక్షిగా పెట్టి అసెంబ్లీలో మోడీ గారిని వాళ్ళందరినీ పొగిడి ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది, ప్రత్యేక ప్యాకేజ్ వల్ల డబ్బులు వస్తాయి, అవి వస్తాయని పొగిడాడు. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత మోడీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అదే అసెంబ్లీ సాక్షిగా, నీకు పెళ్ళాం ఉందా, పిల్లలు ఉన్నారా, నువ్వు అత్యంత అవినీతిపరుడు. నేను మర్చిపోయింది కదా సార్ నేను చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎప్పుడేం మాట్లాడారో చెప్తా ఉండాలి. వాళ్ళు మాట్లాడరా వాళ్ళు మర్చిపోయినారా లేదా అనేది ప్రజలు గమనిస్తారు. అయిన తర్వాత 2019కి వచ్చేస్తారు. 2018లో దేశం కోసం రాహుల్ గాంధీతో కలుస్తున్నాను, సోనియా గాంధీతో కలుస్తున్నానని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. ఆ రోజు బీజేపీని తిట్టాలి కాబట్టి ధర్మ పోరాట దీక్ష పెట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి అదే ఢిల్లీ సాక్షిగా అసెంబ్లీలో తిట్టిన తిట్లే ఢిల్లీ సాక్షిగా పెట్టి తెలుగుదేశం పార్టీ బాలకృష్ణను హూ ఈజ్ మోడీ అని చెప్పి, నీకు పెళ్ళా ఉందా, పిల్లలు ఉన్నారు, నేనున్నాను చెప్పు, నేను భువనేశ్వరి భర్తను, లోకేష్ నాయన్ను, మన పేరు దేవాన్స్ అబ్బను, ఇది అతని క్యారెక్టర్. తిట్టింది నరేంద్ర మోడీ గారిని, అత్యంత అవినీతిపరుడైన నరేంద్ర మోడీ గారిని తిట్టి, అదే నరేంద్ర మోడీ గారు వచ్చి 2019 ఎలక్షన్లలో ఇక్కడికి వచ్చి పేటీఎం అదే ఏమంటారు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడు, అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కలిచారు. నేనేమంటా అంటే ఈ రోజు కలిసినప్పుడు, ఈరోజు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన గతంలో విడిపోయాయి. జనసేన పార్టీ కూడా ఆ రోజు నరేంద్ర మోడీ గారు వీరుడు సూర్యుడు అన్నాడు. ఆ తర్వాత 2019కి వచ్చారు, పాచిపోయిన లడ్లు ఇస్తావా నువ్వు, నీకు లడేంగే అని చెప్పి ఉత్తర భారతదేశం వాళ్ళని ఇక్కడ మా మీద రుద్దాల్సిన అవసరం లే, దక్షిణ భారతదేశం అంటే మాకు పిడికిలు బిగిస్తామని చెప్పి అదే వాళ్ళ దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని బతుకుతా ఉన్నాడు. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తీసుకొని పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర లేకుంటే వేరే వాళ్ళ దగ్గర ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నా. నువ్వు చెప్పింది లడేంగే అన్నావు కదా, నీ యొక్క మాటలకు అర్థమేమి? ఈ రోజు ఏమంటున్నారు, 3 కలిశారు అంటున్నారు. ఈ రాష్ట్రంలో విభజన హామీలు ఇచ్చారు, విభజన హామీలు నెరవేర్చిన దానికి బీజేపీతో కలుస్తున్నారా? ప్రత్యేక హోదా ఇస్తున్నందుకు చేస్తున్నారా? కలిసిన 3 పార్టీలు కలిసాయి ఎందుకంటే ప్రభంజనం సృష్టిస్తామంట, ప్రభంజనం సృష్టిస్తామంట. ఆ రోజైతే దేశం కోసం స్నేహం, దేశం కోసం స్నేహం అంటే తెలుగుదేశం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం. దేశం అంటే మీరేమన్నా భారతదేశం కోసం కాదు, తెలుగుదేశం కోసం రాహుల్ గాంధీతో కలుస్తాడు. ఈరోజు రాష్ట్రం కోసం అంటే ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కోసమే అమిత్ షాతో కలిసి ఫోటోలు తీసుకున్నాడు. ఇదే అమిత్ షాను తిరుపతికి వచ్చి రాళ్ళే ఇచ్చాడు. మరి వాళ్ళకు సిగ్గు లేదు, వీళ్ళకు సిగ్గు లేదు. సరే, వాళ్ళు ఏంటంటే ప్రత్యేక హోదా రాకపోయినా, రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వాల్సిన ఇవ్వకపోయినా, వాటన్నిటికంటే ఎక్కువ నష్టం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతుందని. రాష్ట్రానికి లాభం కలుగుతుంది, తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. ఎస్, మీరు అన్నమాట వాస్తవమే. తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటికే క్షీణించిపోయింది. 2024 ఎలక్షన్ల తర్వాత తెలుగుదేశం పార్టీ 0 అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఏదో ఒక పార్టీలో, కాంగ్రెస్ పార్టీ బీజేపీలోనూ విలీనం చేసుకుంటుంది. కూటమి వల్ల మీకు ఓటమి భయం లేదా? నేనేమంటా అంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అవి వంచాడు ప్రజలకంతా పంచారని చెప్తున్నారు. కానీ ఎక్కడైనా చిన్న అవినీతి జరిగిందని ఎవరైనా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి లేని ప్రభుత్వాన్ని
అవినీతి జరగకుండా దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల అకౌంట్లలో వేయడం జరిగింది. రాష్ట్రంలో ఇల్లు కట్టేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో గ్రామీణ వైద్యశాలలు తీసుకుని అన్ని చేస్తే మన సిద్ధం 4 సభ జనాలు లేరు, మొత్తం గ్రాఫిక్స్ తో మీరు మేనేజ్ చేస్తారండి. సార్ నేనేమంటానంటే గ్రాఫిక్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే బృదజల కార్యక్రమం సార్. మంచి జరిగినా కూడా చెడును ఎతకాలనుకునే ఆలోచన. వాళ్ళకి ఎలాగో జనాలు రారు, జనాలు వచ్చిన చూసి ఏడవడం, ఏదో గ్రాఫిక్స్ చేస్తారు. ఎలా చేస్తారు గ్రాఫిక్స్? అక్కడ మేమేమన్నా స్టూడియోలో చేసుకున్నామా? ఆ సభని స్టూడియోలో చేసామా? బహిరంగంగా అద్దంకిలో మీరు కూడా వచ్చి చూడొచ్చు. ఎవరైనా వద్దన్నారా? అద్దంకిలో రోడ్డు మీద జరిగింది సభ. ఎక్కడో లోపల పెట్టుకోలేదు, లేకుంటే స్టూడియోలో పెట్టుకోలేదు. ఇది రోడ్డు మీద బహిరంగంగా అన్ని బస్సులు వాళ్ళే చెప్తారు సార్. ఇన్ని బస్సులు బుక్ చేశారు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ప్రయాణించొద్దా అని చెప్తారు. మళ్ళా మంది ఇచ్చారని చెప్తారు. వాళ్ళే అన్ని రకాలుగా చెప్తారు. రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి, వీళ్ళ అహంకారం అని చెప్తారు. మళ్ళీ వాళ్ళే సభలకు జనాలు రాలేదంటారు. ఏది నిజం? ఆ ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ రాసేది ఈ నేషనల్ మీడియా లైవ్ ఇచ్చిందంటే ఇంతవరకు స్థానిక అంటే ఏదైనా స్థానిక రీజనల్ పార్టీకి ఎక్కడ నేషనల్ మీడియాలో ఇంతవరకు లైవ్ ఇవ్వలే. లైవ్ ఇచ్చింది నేషనల్ ఛానల్స్ ఇచ్చాయి అని అంటే అక్కడ చాలా మంచి జరిగింది, లేకుంటే ప్రపంచం సృష్టిస్తూ ఉందని ఇచ్చారు తప్ప ఎక్కడ ఎవరో చేస్తేనే కాదు. ఇవన్నీ చూసి అంటే వాళ్ళకు ఓట్లు లేరు, జనాలు లేరు, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడాలా, తప్పుడు మాటలు మాట్లాడాలా, ఆ విధంగా ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు కావాల్సిన నీడ్స్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేయనివి ఏంటి, మనం చేయాల్సినవి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మందు గురించి మాట్లాడుతూ ఉంటారు. నాణ్యమైన మందు తక్కువ ధరలకు ఇస్తూ ఉంటారు. ఇచ్చేది ఏందో చెప్పు. సంపూర్ణ మద్యపాన నిషేధం మేము చేయలే, మేము చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే చేయాలో అది ఎలక్షన్ ముందర చేస్తా ఉన్నాం. మద్యపాన నిషేధం చేయము. ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అని ఎక్కడా చెప్పలే, దశల వారీగా చెప్పాను తప్ప సంపూర్ణ మద్యపాన నిషేధం. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంటింటికి మందు పంపిస్తూ ఉంటారు. మందు పంపించడం అది ఏమన్నా ప్రభుత్వ బాధ్యత? ప్రభుత్వము అది బాధ్యత కాదు కదా. మంచి చదువులు చదివిస్తాము, లేకపోతే మంచి ఆరోగ్యాన్ని అందిస్తాము, మంచి వైద్యం చేపిస్తాము, ఇలా వాళ్ళ నీడ్స్ చెప్పాలి, వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాము, లేకుంటే మీకు ఉపాధి కల్పిస్తాము, ఈ విధంగా పరిశ్రమలు తీసుకొస్తాము, అభివృద్ధి చేస్తాము, లేకుంటే నీటి ప్రాజెక్టులు కడతాము, రోడ్లు వేస్తాం, ఇవి చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేయలేము, మేము చేస్తామని చెప్పు, తప్పేం లేదు. మేము చేయని ఏంటో మేము మా మేనిఫెస్టో తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం. మా మేనిఫెస్టోలో ఇచ్చినట్టు చేసినట్టు చూపిస్తా ఉన్నాం, ప్రజలకు చూపిస్తా ఉన్నాం. నీ మేనిఫెస్టో 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో చూపించి ఓట్లు అడుగు, నేను గతంలో చేశాను, రుణమాఫీ చేశాను, డాక్రా రుణమాఫీ చేశాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాను, లేకుంటే ఉద్యోగం లేకుంటే 2,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చాను. మేము చేసినట్టు చెప్తున్నాం సార్. మేము చేసింది ఈ గ్రామీణ వైద్య సదుపాయాలు కల్పించి, ఆర్బీకేలు కల్పించి, ప్రజలకు ఏదైతే రైతులకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలు, మందులు అందించే దిశగా ఆర్బీకేల ద్వారానే ప్రభుత్వమే హాస్పిటల్ అభివృద్ధి చేశాం, స్కూళ్ళను అభివృద్ధి చేశాం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. జనాలు రావట్లేదు, గ్రాఫిక్స్ తో మేనేజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది అంటున్నారు నారా లోకేష్. సార్ నేనేమంటా అంటే ఒక్క చోట కూడా గెలవని పోటీ చేసి మినిస్టర్గా పనిచేసి, ఎమ్మెల్సీగా పనిచేసి, దొడ్డిదారులు మినిస్టర్ అయ్యి ఎమ్మెల్సీగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి చేతితే ఆ చేతి మీద నిలబడి గెలవలేని వాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే చెప్పేది ఏంటంటే లోకేష్ పరిస్థితి చూస్తేనే జాలేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, లోకేష్ గారిని గెలిపించుకోవాలని చాలా తాపత్రయపడుతున్నారు. అక్కడ బీసీ సభ పెట్టారు, బీసీ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. వాళ్ళ సభలకు జనాలు రావడంలే, వాళ్ళ సభలకు జనాలు రాని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తా ఉన్నారు. మేమేం అడుగుతున్నాం? ప్రజలకు మంచి చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నాం. నువ్వు మంచి చేసి ఓట్లు అడుగు. నువ్వు ఎన్ని రోడ్లు వేసావు అంటున్నావు కదా, ఆ రోడ్లు ఏందో చూపించి ఓట్లు అడుగు. నేను పింఛన్లు ఇస్తా అంటున్నావు కదా, ఇచ్చావు కదా, 1,000 రూపాయలు ఇచ్చావు 3 నెలల ముందర వరకు. 3 నెలల్లో 2,000 చేశావు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని. 3 నెలలకి ఇచ్చింది మేము 2,000 ఇచ్చాం, పింఛామని చెప్తున్నావు. మేమేం చెప్తున్నాం? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ విషయాన్ని ఎలక్షన్ల ముందర కాదు సార్, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే మేనిఫెస్టోడో ఆ మేనిఫెస్టో తీసుకొని ఆ మేనిఫెస్టో ప్రతి ఊర్లో గ్రామ సచివాలయంలో కనిపించాం. ప్రతి గ్రామ సచివాలయంలో కనిపించి పోస్టర్ వేసి దీంట్లో ఈ కుటుంబానికి ఇంత మంచి జరిగిందని
రాయడం జరిగింది. ఆ కుటుంబానికి జరగకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు దో ఈ కుటుంబానికి, నరసింహారావు గారి కుటుంబానికి ఇంత డబ్బు రాలేదు, ఎవరు తీసుకున్నారని సొక్కా పట్టుకొని అడగచ్చు కదా. ఎక్కడ ఎందుకు ప్రశ్నించడం లేవల్లో? మీరు ఇచ్చారా? ప్రభుత్వం ఎవరు ఇచ్చిన జేబులో ఇస్తారా? సార్, గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి సార్. ఈ భారతదేశంలో అన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా 100 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ప్రజలకు ఏం చేశారో చెప్పమని చెప్పండి. నేను నరేంద్ర మోడీ గారు ఏదైతే ఫారిన్ బ్యాంకులలో డబ్బులు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కరు అకౌంట్లో 14 లక్షలు వేస్తా అన్నాడు. 14 రూపాయలు కూడా వేయలే. ఆయన ఇచ్చిన హామీలే. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఇవన్నీ మీకు ఇప్పుడు ఎలక్షన్ ముందు గుర్తొస్తున్నాయి. మేము ప్రతిసారి అడుగుతున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటూ నరేంద్ర మోడీ గారిని బహిరంగ సభలోనే ఈ రాష్ట్రం యొక్క నీడ్స్ అడగడం జరిగింది, ఈ రాష్ట్రం యొక్క అవసరాలు అడగడం జరిగింది. ఈ రాష్ట్రం నుంచి ఏ విధంగా పన్నులు తీసుకుపోతున్నారో ఆ పన్నులను ఏ విధంగా తిరిగి ఇచ్చేది, 100 రూపాయలు తీసుకొని పోయి 60 రూపాయలు 50 రూపాయల డబ్బులు ఇచ్చి మేమేదో ఇచ్చామని ఏదైతే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారో అంత తప్పు అని చెప్తా ఉన్నాం. మా దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసి ప్రతి రాష్ట్రం నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసి ఏ విధంగా తీసుకున్నారు, ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని ట్యాక్సులు పోయాయి, ఆంధ్రప్రదేశానికి ఎన్ని నిధులు వచ్చాయి, ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్ని నిధులు కేంద్ర ప్రభుత్వానికి పోయాయి, ఉత్తరప్రదేశ్కు ఎన్ని నిధులు వచ్చాయి, ఇవన్నీ క్యాల్కులేషన్ ఇస్తే అన్ని తెలుస్తాయి. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఎవరేం చేశారో అన్ని రకాలను మోడీ గారు వచ్చినా ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. బీజేపీని, జనసేనను, టీడీపీని నమ్మే పరిస్థితి లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారు. మోడీ ఏం మాట్లాడతారో చూసిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంత్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.